తులిప్ ట్రోఫీ ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయింది. దాంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీ చెప్పినట్టుగానే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కి సంబంధించిన స్క్వాడ్ కూడా అనౌన్స్ చేశారు ఇండియాది అగేన్స్ట్ బంగ్లాదేశ్. ఆఫ్ కోర్స్ కంబ్యాక్ చేసింది ఎవరు? రిషబ్ పంత్. మీడియం కాల్ కూర్చున్న ఎవరికి? యష్ దయాల్కి. ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎందుకు వచ్చారు, దాని గురించి మాట్లాడుకుందామా? లెట్స్ గెట్ స్టార్ట్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ తులిప్ ట్రోఫీ ఫస్ట్ రౌండ్ మ్యాచెస్ అయిపోవడంతో ఇండియా స్క్వాడ్ అనౌన్స్ అయిపోయింది. చెప్పినట్టు చేస్తారమ్మా సెలక్షన్ కమిటీ. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ ఫర్ దాట్. మాట మీద నిలబడ్డారు. స్క్వాడ్ అనౌన్స్ చేశారు. స్క్వాడ్ చూస్తే ప్లేయింగ్ 11 ఏంటో, యాక్చువల్లీ 12 ఏంటో అర్థమైపోతుంది. ఎనీబడీ హూస్ ఫాలోడ్ ఇండియన్ క్రికెట్ అందరికి అర్థమైపోతుంది. సరే, ఎవరెవరు వెనక్కి వచ్చారు, స్క్వాడ్ ఏంటి ముందర చూసేసుకుందాం, ఎందుకు వచ్చారు తర్వాత మాట్లాడుకుందాం. తులిప్ ట్రోఫీ రౌండ్ అప్ కూడా కవర్ చేద్దాం. అంటే ఫస్ట్ రౌండ్ తర్వాత ఏం జరిగింది, ఎందుకు వచ్చారు వీళ్ళు, లింక్ ఉందన్నమాట. అది నేను చెప్తాను. బట్ దానికంటే మొదలు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి బాసు కాస్త ఫ్రీగా మీరు చేయగలిగిన ఒకటి ఏంటంటే అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం. అది చేసుకుంటే మాకు మోటివేషన్ కాస్త పెరుగుతుంది. మరిన్ని వీడియోస్ చేసే ఆలోచన, ఉత్సాహం మాకు కలుగుతుంది. కాబట్టి కన్సిడర్ సబ్స్క్రైబ్ టు ఛానల్. అలాగే లైక్ చేయండి వీడియో ఇఫ్ యూ లైక్ ఇట్. ఎనీ పాయింట్ ఆఫ్ టైం చిన్న లైక్ బటన్ థమ్స్ అప్ కొట్టేస్తే అయిపోతుంది. సరే, స్క్వాడ్ ఏంటి చూస్తారు, ఇప్పటికీ బట్టి కొట్టేస్తుంటారు. యాజ్ ఇట్ ఈస్గా దిగిపోతుంది కూడా. రోహిత్ శర్మ, జైస్వాల్, గిల్, కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, జడేజా, అశ్విన్, కుల్దీప్, అక్షర్ పటేల్, బుమ్రా, సిరాజ్, ధ్రువ్ జురేల్, ఆకాశ్దీప్, యష్ దయాల్, సర్ఫరాజ్. ఇది స్క్వాడ్ బేసిక్గా మనకి, రైట్? 16 మందిని ఎంపిక చేశారు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కి. దాంట్లో 5 ఆర్డర్. ఆబ్వియస్లీ ఇంతమంది ఎందుకు నాకు అర్థం కావట్లే. అంటే బయట దేశానికి వెళ్ళినప్పుడు ఎక్స్ట్రా మెంబర్స్ కావాలేమో, కానీ ఇండియాలో ఆడుతున్నప్పుడు ఎందుకు రిజర్వ్ కీపర్ కావాలేమో, కానీ ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్, ఎక్స్ట్రా స్పిన్ బౌలర్స్ అక్కర్లేదేమో. ముందు జాగ్రత్తగా పెట్టుకున్నారు. నా ఉద్దేశంలో వాళ్ళు వదిలేస్తే తులిప్ ట్రోఫీ ఆడుకుంటే బాగుంటుంది నా ఫీలింగ్. బట్ ఎనీ విచ్ వేస్ దీనిలో ప్లేయింగ్ అని కూడా మాట్లాడుకుందాం. బట్ దానికంటే ముందర కంబ్యాక్ చేసింది ఎవరు అంటే క్లియర్గా కనిపిస్తుంది రిషబ్ పంత్ మేడ్ కంబ్యాక్. 2022లో తన కార్ యాక్సిడెంట్ అయిన తర్వాత దాదాపు 14 నెలల తర్వాత తను ఐపీఎల్ ఆడడం, తర్వాత T20 వరల్డ్ కప్ ఆడడం, తులిప్ ట్రోఫీకి తీసుకురావడం, అక్కడ బాగానే పర్ఫామ్ చేయడం. బేసికలీ షోన్ దట్ హిస్ బాడీ ఈజ్ రెడీ ఫర్ ద రిగర్స్ ఆఫ్ టెస్ట్ మ్యాచ్. అంటే 4-5 రోజుల పాటు కీపింగ్ చేస్తూ బ్యాటింగ్ చేయడానికి, 2 innings పాటు ఆడడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నా బాడీ సిద్ధంగా ఉంది మోర్ ఇంపార్టెంట్లీ అని నిరూపించాడు. కాబట్టి హీస్ మేడ్ ఏ కంబ్యాక్. అండ్ దాంతో ధ్రువ్ జురేల్ సెకండ్ వికెట్ కీపర్గా మారిపోయాడు. దాని అర్థం ఏంటంటే అంటే కేఎస్ భరత్ స్క్వాడ్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. భరత్ వెనక్కి రావడం కొంచెం కష్టంగా మారిపోతుంది, స్పెషల్లీ ఇఫ్ పంత్ రిమైన్స్ ఫిట్ అండ్ స్టార్ట్ స్కోరింగ్, బికాస్ జురేల్ కూడా రన్ స్కోర్ చేశాడు. సో తాను ఒకటి వెనక్కి వచ్చాడు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ కాలప్ ఏమిటంటే అంటే యష్ దయాల్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ కోసం చూస్తున్నారని తెలుసు మనకి. హర్షదీప్, యష్ దయాల్ ఇద్దరిలో ఎవరు వస్తారో, ఖలీల్ అహ్మద్ ముగ్గురులో ఎవరు వస్తారు అని అనుకున్న దానికి యష్ దయాల్ అని ఆన్సర్ దొరికింది ఇప్పుడు. ఎందుకంటే తులిప్ ట్రోఫీ ఫస్ట్ రౌండ్ కూడా తను బాగానే పర్ఫామ్ చేశాడు. అండ్ ఇది ఏమిటంటే అంటే ముందు చూపు అనమాట. ఆస్ట్రేలియాకి వెళ్ళబోతుంది ఇండియన్ టీం కాబట్టి అక్కడ ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్ కావాలి. లెఫ్ట్ ఆర్మ్ సిమ్మర్ ఉంటే నథింగ్ లైక్ ఇట్. రెడ్ బాల్ క్రికెట్లో రికార్డ్స్ బాగున్నాయి యష్ దయాల్కి. సో ఆబ్వియస్లీ హీ కమ్స్ ఇన్ టు ద స్క్వాడ్. అందుకే చెప్పేది ఆ తులిప్ ట్రోఫీ జరిగింది ఏ టీం గెలుస్తుంది ఓడిపోతుంది చూడడానికి కాదు, ఏ ప్లేయర్స్ బాగా పర్ఫామ్ చేస్తారు అది అర్థం చేసుకోవడానికి, ఎవరిని స్క్వాడ్లోకి వేసుకోవచ్చో అది తెలుసుకోవడానికి. సరే, ఇప్పుడు మనం మాట్లాడక ముందర ప్లేయింగ్ 11 ఎలా ఉండొచ్చు. 11 కాదు కానీ 12 చెప్తాను నా ఉద్దేశంలో. బికాజ్ ఆడుతుంది చెన్నైలో. దాన్ని దృష్టిలో పెట్టుకొని పిచ్ చూసిన తర్వాత బహుశా ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్ ఆడాలా, అంటే ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ ఆడాలా, లేకపోతే ఒకే ఒక ఫాస్ట్ బౌలర్ ఆడేసి 4 స్పిన్నర్స్ ఆడాలా అని ఒక నిర్ణయం బహుశా పిచ్ చూసిన తర్వాత తీసుకుంటారేమో. అందుకని నేను 12 మంది చెప్దాం అనుకుంటున్నా. సో నా 12 ఈజ్ గోయింగ్ టు దిస్ వే. యాక్చువల్లీ 4 ఎవరు ఆడుతుందో చెప్తే ఈజియర్, కానీ ఈ గో ది మెయిన్ వే. ఆర్డర్ నుంచి బ్యాటింగ్ నుంచి వెళ్ళిపోదాం. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ మీ ఓపెనర్స్ సెట్. నంబర్ 3లో శుభ్మన్ గిల్, తనకి ఆ స్థానం ఇచ్చారు. ఇంగ్లాండ్ సిరీస్లో కనుక ఫ్లాప్ అయి ఉంటే పూర్తిగా బయటకు ఉండేవాడు, అది జరగదు, తను ఆడతాడు. కోహ్లీ ఎట్ నంబర్ 4. నంబర్ 5లో కేఎల్ రాహుల్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్, హిల్ స్లాట్ ఇన్. నంబర్ 6లో రిషబ్ పంత్, ఆర్ యూ కుడ్ మేక్ రిషబ్ పంత్ as number 5 and కేఎల్ రాహుల్ as number 6. Then you got Jadeja at number 7 and you have Ashwin at number 8. దాని తర్వాత ది టాస్ అప్ అనమాట. అండ్ 11/12లో ఒకవేళ ఎక్స్ట్రా టర్నింగ్ ట్రాక్ అయితే ఐ విల్ హ్యావ్ బోత్ కుల్దీప్ అండ్ అక్షర్ పటేల్. లేదు ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ కావాలంటే కుల్దీప్ మాత్రమే. సో కుల్దీప్/అక్షర్ అండ్ దెన్ అఫ్ కోర్స్ యూ హ్యావ్ బుమ్రా అండ్ సిరాజ్. సో నా 12 ఇదనమాట ఫస్ట్ టెస్ట్ మ్యాచ్. దిస్ ఇస్ మై 12 విచ్ మీన్స్ దట్ ధ్రువ్ జురేల్ ఆబ్వియస్లీ మిస్సెస్ అవుట్. యష్ దయాల్ తనకి అవకాశం అప్పుడే రాదు. సర్ఫరాజ్, కేఎల్ రాహుల్ వెనక్కి వచ్చారు కాబట్టి తను వెయిట్ చేయాల్సిందే, ఇంకొక ఆప్షన్ లేదు. అండ్ ఆకాశ్దీప్, ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ మినహాయించి 3వ ఫాస్ట్ బౌలర్ ఆడడం కొంచెం కష్టం చెన్నై లాంటి ట్రాక్లో. డోంట్ రియలీ సీ దట్ హ్యాపెనింగ్. సో స్పిన్నర్స్తో ఎక్కువ ఆడతారు కాబట్టి ఆకాశ్దీప్ యాజ్ థర్డ్ సిమ్మర్గా సెలెక్ట్ చేశారు. కానీ ఎవరో ఫిట్గా లేకపోతే వస్తాడేమో, కానీ అదర్వైజ్ తను ఆడాడు. సో తను కూడా బయట ఉంటాడు అనమాట.
ఇది ప్లేయింగ్ 11/12 ఫర్ ది ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇన్ బంగ్లాదేశ్ అకార్డింగ్ టు మీ. మీ ఉద్దేశంలో ఆ 11-12 ఎలా ఉండబోతుందో కింద కమెంట్లో చెప్పండి. ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ టు సీ మీ పాయింట్ ఆఫ్ వ్యూతో. ఐ థింక్ 99.95% మంది నాతోనే ఒప్పుకుంటారు అనుకుంటున్నా, అన్లెస్ యూ థింక్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ ఆర్ సెలెక్టర్స్ థింక్ సంథింగ్ డ్రాస్టికలీ. దీని గురించి పెద్ద చేంజెస్ ఏమో ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇప్పుడు మాట్లాడదాం దులీప్ ట్రోఫీ ఫస్ట్ రౌండ్లో ఎవరెవరు బాగా పర్ఫామ్ చేశారు, ఎందుకు వీళ్ళు వచ్చారు అని. దాంట్లో అఫ్కోర్స్ పంత్ ఎందుకు వచ్చాడు స్క్వాడ్లోకి అంటే ఈజ్ కమ్ బ్యాక్, ఈజ్ డన్ వెల్. 7 క్యాచెస్ తీసుకున్నాడు, 2 ఇన్నింగ్స్లో ఒక 60 కొట్టాడు, విచ్ టెల్స్ యూ దట్ 2 ఇన్నింగ్స్లో కీపింగ్ చేశాడు. అండ్ ఓవర్స్ పాటు కీపింగ్ చేయడంతో పాటు ఒక హాఫ్ సెంచరీ కూడా స్కోర్ చేశాడు. కాబట్టి ఆబ్వియస్లీ సెలక్షన్ కమిటీ థింక్స్ హీస్ ఫిట్ ఎనఫ్ టు ప్లే టెస్ట్ మ్యాచెస్. T20లో ఇండియాకి ఆడడంలో చూశారు, కన్విన్స్డ్. IPLలో చూశారు, సీజన్ అంతా ఆడాడు, కన్విన్స్డ్. దిలీప్ ట్రోఫీ ఫస్ట్ ఆడాడు, కన్విన్స్డ్. ఈస్ బ్యాక్ ఇన్ ద టెస్ట్ ఫార్మాట్, విచ్ మీన్స్ దోస్ ఆబ్వియస్లీ హ్యాస్ టు వెయిట్ ఫర్ హిస్ ఛాన్స్ నౌ. యష్ దయాల్ తను ఎందుకు స్క్వాడ్లోకి వచ్చాడు అంటే ఆబ్వియస్లీ నాకు అన్నట్టుగా ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమర్ కోసం చూస్తున్నారు. ఆ ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్లో అర్ష్దీప్, ఖలీల్, యష్ దయాల్లో ఐ థింక్ యష్ దయాల్ స్కోర్డ్ బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ తను తీసుకున్న వికెట్స్ కానీ వేసిన స్పెల్స్ కానీ చూస్తే కనుక మొదటి రౌండ్ మ్యాచ్లో తను బాగా బౌలింగ్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ కొత్త బాల్ తోటి కెన్ మూవ్ ద బాల్ బోత్ వేస్. లెఫ్ట్ హ్యాండర్ పైగా లోపలికి బాల్ తీసుకున్నారు, రైట్ హ్యాండర్కి ఎమేగోన్ బెవరిస్ వేయగలడు, విచ్ ఇస్ అన్ అసెట్. సో తనని సెలెక్ట్ చేశారు. అండ్ డొమెస్టిక్లో ఇస్ గాట్ లాట్ ఆఫ్ వికెట్స్. తక్కువ మ్యాచ్లో ఎక్కువ వికెట్స్ ఉన్నాయి. ఖలీల్ అహ్మద్ చాలా తక్కువ రెడ్ బాల్ ఫార్మాట్ ఆడాడు డొమెస్టిక్లో. అలాగే అర్ష్దీప్ కూడా చాలా తక్కువ మ్యాచెస్ ఆడాడు రెడ్ బాల్ ఫార్మాట్లో, రంజీ ట్రోఫీ కావచ్చు, దిలీప్ ట్రోఫీ కావచ్చు, విచ్ ఇస్ వేర్ యష్ దయాల్ స్కోర్ లిటిల్ హైయర్ కంపేర్ టు దెమ్. ఆకాశ్దీప్ ఎందుకు వచ్చాడు? ఆకాశ్దీప్ 9 వికెట్స్ తీసుకున్నాడు. యస్ ఫినామినల్ ద ఫస్ట్ రౌండ్ మ్యాచ్. 9 వికెట్స్ ఇన్ ద లూజింగ్ కాజ్ ఆఫ్ కోర్స్, బట్ స్టిల్ ఒక ఇన్నింగ్స్లో 5 వికెట్స్, ఇంకో ఇన్నింగ్స్లో 4 వికెట్స్. అండ్ ఒకటేమో నితీష్ కుమార్ రెడ్డిని అవుట్ చేసింది ఇన్ ద ఫస్ట్ ఇన్నింగ్స్. అవుట్ స్వింగ్ మిడిల్ స్టంప్ మీద పడి జస్ట్ బాల్లో బయటికి కట్టేది, టాప్ ఆఫ్ హిట్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్లో వాషింగ్టన్ సుందర్కి రౌండ్ ద స్టంప్స్ వేస్తూ బాల్, ఈ వాస్ టేకింగ్ ద బాల్ అవే ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండర్. అది వేస్తూ సడన్గా యాంగిల్ మార్చి ఓవర్ ది వికెట్ వచ్చి ఈ బోల్డ్ వన్ దట్ కమ్స్ ఇన్ అండ్ అగైన్ ఆఫ్ స్టంప్ వెంట్ ఫర్ ఎ వాక్. సో సెటప్ చేసి అవుట్ చేసిన ఇద్దరు బ్యాటర్స్ని కూడా, విచ్ వాస్ గ్రేట్ టు సీ. ఇన్ఫ్యాక్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత తను కూడా మాట్లాడుతూ, ఆకాశ్ వాస్ టాకింగ్ టు ద జర్నలిస్ట్ అండ్ హీ సెడ్ దట్ మొహమ్మద్ షమీతో చాలా మాట్లాడాను, ఈ పర్టికులర్ బాల్ ఎలా వేయాలి తనతో మాట్లాడి నేర్చుకొని దాన్ని ప్రాక్టీస్ చేసి ఎగ్జిక్యూట్ చేశానని చెప్పేసి. ఇంతకుముందు తను ఆడిన లాస్ట్ లాంగ్ ఫార్మాట్ గేమ్ వాజ్ ఇన్ మార్చ్, ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీసే. దాని తర్వాత IPL ఒక్కొక్క మ్యాచ్ ఆడాడు, తర్వాత ఇంకా మ్యాచ్ ప్రాక్టీస్ ఏమి లేదు. సో NCAలోనే ఓడని ప్రాక్టీస్ మ్యాచెస్ ఆడాను, చాలా టైం స్పెండ్ చేశాను, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ మీద కూడా వర్క్ చేశాను. అందుకే ఈ ఫస్ట్ రౌండ్ దులీప్ ట్రోఫీ మ్యాచ్లో 41 ఓవర్లు వేశాడు, విచ్ ఇస్ అ గ్రేట్ ఫీట్. బోత్ ది ఇన్నింగ్స్ టుగెదర్ 9 వికెట్స్ కూడా, విచ్ ఇస్ వై హీ ఫైండ్స్ అ ప్లేస్ ఇన్ ద స్క్వాడ్. అండ్ ఇంకెవరు బాగా పర్ఫామ్ చేశారో దులీప్ ట్రోఫీ ఫస్ట్ రౌండ్ మ్యాచెస్లో అంటే ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ వాళ్ళ తమ్ముడు, ఈ వాస్ ఫినామినల్. 181, 181 స్కోర్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ తన మొట్టమొదటి దులీప్ ట్రోఫీ మ్యాచెస్ డెబ్యూ ఇన్ దిస్ ఫార్మాట్. అండ్ ఎక్స్ట్రాడినరీగా బ్యాటింగ్ చేశాడు. సిచ్యువేషన్ కష్టంగా ఉండేది, చాలా వికెట్స్ పడిపోయినప్పుడు తను ఇంకా నవదీప్ సైని కలిసి ఒక పెద్ద పార్ట్నర్షిప్ నిర్మించడం, అదే కారణంగా మారుతున్న విధంగా చెప్పాలంటే వాళ్ళ టీం గెలవడానికి. టీమ్ A, టీమ్ Bలో టీమ్ B గెలిచింది. సో ముషీర్ ఖాన్ అండ్ బిగ్ రోల్ టు ప్లే. అర్జెంటుగా స్క్వాడ్లోకి వచ్చాడు, బికాజ్ వాళ్ళ అన్న సర్ఫరాజ్కి ఇప్పుడు ప్లేయింగ్ లెవెల్లో జాగ్రత్త దొరకదు, కేవలం ఉన్నంతకాలం వాడు ఆడుతున్నంతకాలం, బాగా ఆడుతున్నంతకాలం. సో ముషీర్ నీడ్స్ టు వెయిట్. కాకపోతే ముషీర్తో ఒక అడ్వాంటేజ్ ఎక్స్ట్రా ఏమిటంటే అంటే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ కూడా వేయగలడు. అండ్ మన ఇండియన్ బ్యాటర్ తెలిసిన విషయం ఏంటది, బ్యాటర్స్ ఎవరు బౌలింగ్ వేయట్లేదు, అందరూ నేర్చుకుంటారు, ఇప్పుడు వేసే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ముషీర్ హ్యాస్ హ్యాబిట్ ఆఫ్ బౌలింగ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్. అండర్-19 వరల్డ్ కప్లో కూడా చేశాడు, చిన్నప్పుడు కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్గానే తన లీగ్ క్రికెట్ ఇవన్నీ ఆడుతూ అండర్-18 ఆడుతూ పైకి వచ్చాడు. బ్యాటింగ్ ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నాడు. కాకపోతే ఏమిటంటే కొంచెం స్టీవ్ స్మిత్ టైప్ బ్యాటింగ్ అంటున్నారు, అంటే బాల్ వదిలేసే విధానం కావచ్చు, స్టెప్ అవుట్ అయి డిఫెండ్ చేయడం. తనకంటూ ఒక టెక్నిక్ ఉంది, నాట్ టెక్స్ట్ బుక్ కాపీ బుక్ స్టైల్ కాదు, వాళ్ళ అన్నలాగానే తనకంటూ ఒక స్టైల్ ఉంది. ఐ థింక్ అన్నదమ్ములు ఇద్దరు కూడా వాళ్ళ నాన్న దగ్గరే నేర్చుకున్నారు, కాబట్టి ఇద్దరిది కూడా ఒకే తరహాలో అన్నం చూసి నేర్చుకున్నట్టున్నారు. అందుకని తన కూడా బ్యాటింగ్ స్టైల్ అలానే ఉంది. బట్ డామినేట్ కూడా చేయగలడు, కావాలన్నప్పుడు నిలకడగా కూడా ఆడగలడు. సో ఇట్స్ గోట్ షోన్ గ్రేట్ టెంపర్మెంట్ అండ్ గ్రేట్ సైన్స్ ఫ్యూచర్కి తన నుంచి. అండ్ తను బాగా పర్ఫామ్ చేశాడు. ఆకాశం గోపిష్టం ఆడుకున్నాడు, అందుకనే బాగా ఆ పర్ఫార్మెన్స్ బలం పైన వచ్చాడు. మానవ్ సుతార్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఒక ఇన్నింగ్స్లో 7 వికెట్స్ తీసుకున్నాడు. కాకపోతే ఇప్పుడు ఏమిట్రా అంటే జడేజా ఉన్నాడు, అక్షర్ పటేల్ ఉన్నాడు. వీరిద్దరు ఉన్నప్పుడు ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్కి జాగా దొరకడం కొంచెం కష్టం స్క్వాడ్లో. బట్ విత్ టైం తను తప్పకుండా అవకాశం దొరుకుతుంది. బికాజ్ ఈ దులీప్ ట్రోఫీనే కాదు, ఇంతకు ముందర ఒకసారి ఒక టెస్ట్ సిరీస్కి ప్రిపరేటరీ క్యాంప్లో ఆలూరులో తను ఇన్వైట్ చేశాడు బౌలింగ్ చేయమని. ఆ క్యాంప్లో అందరిని ఇబ్బంది పెట్టాడు, విరాట్ కోహ్లీని, శ్రేయస్ అయ్యర్ని, సూర్యకుమార్ యాదవ్ని, రోహిత్ శర్మని, అందరిని ఇబ్బంది పెట్టాట. సో అందరూ కూడా తనని చాలా మోటివేట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారట. సెలెక్టర్స్ కూడా ఒక అన్వేషించారు.
అండ్ వెరీ సూన్ ఐ థింక్ హిల్ బి దేర్ ఇన్ ద స్క్వాడ్. కాకపోతే బ్యాటింగ్ పరంగా అక్షర్ పటేల్ 86 కూడా స్కోర్ చేశాడు కాబట్టి ఈజ్ దేర్ ఇన్ ద స్క్వాడ్. ఆబ్వియస్లీ తను వికెట్స్ తీసుకోగలడు, రన్స్ కాంట్రిబ్యూట్ చేస్తాడు. అలాంటి ఒక ఆల్రౌండర్ దొరికాడు కాబట్టి ఆలోచిస్తారు మానవ్ సుతారా లేకపోతే అక్షర్ పటేల్. ఆ సాయి కిషోర్ కూడా రెడీగా ఉన్నాడు కానీ అంతగా పర్ఫామ్ చేయలేదు. సో ఈ దులీప్ ట్రోఫీ, రంజీ ట్రోఫీ వచ్చినప్పుడే ఎవరైతే స్టాండ్ అవుట్ పర్ఫార్మెన్సెస్ ఇస్తారో, అంటే ఇప్పుడు ముషీర్ కొట్టినట్టుగా 181 కొట్టడం, మానవ్ సుతార్ లాగా 7 వికెట్స్ ఒక ఇన్నింగ్స్ తీసుకోవడం, ఆకాశ్ దీప్ లాగా 9 వికెట్స్ ఒక మ్యాచ్లో తీసుకోవడం, ఇలాంటి పెద్ద పెద్ద పర్ఫార్మెన్స్ చేసినప్పుడే సెలెక్టర్స్ స్క్వాడ్లో ఉన్న ప్లేయర్స్ కాకుండా మిగతా వాళ్ళ పైన దృష్టి వేసేది. అలా యూ హ్యావ్ టు ఫోర్స్ దెమ్ టు లుక్ ఎట్ యూ. అది వీళ్ళు చేశారు కాబట్టి తెలిపిన రేడా కొంతమంది స్క్వాడ్లోకి వచ్చారు. ఇంకొంతమంది చిన్న చితకా స్కోర్స్ కొట్టారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కేఎల్ రాహుల్ ఒక హాఫ్ సెంచరీ, కాకపోతే 57, 37 రెండు కలిపి తను ఫిట్గా ఉన్నాడు. పైగా ఇంజురీ ఏముందని సెంచరీ కూడా కొట్టాడు కాబట్టి అగేన్స్ట్ ఇంగ్లాండ్ హీ వాక్స్ బ్యాక్ ఇన్ టు ద సైడ్. బట్ సమయానికి శ్రేయస్ అయ్యర్ 50 మాత్రమే ఉంది. రుతురాజ్ కూడా 40 మాత్రమే స్కోర్ చేశాడు. దేవదత్ పడికల్ ఒక 50 మాత్రమే స్కోర్ చేశాడు. అలాగే ఇంద్రజిత్ అని తమిళనాడు అబ్బాయి తనొక 70 స్కోర్ చేశాడు. ఈ 50, 60, 70, 40 సరిపోవు. మీరు టీంలోకి రావాలి, అడుగు పెట్టాలనుకున్నప్పుడు మీరు 100, 150, 200 కొడితే తప్ప ఆనదు. ఇది ఫ్యాక్ట్, ఇది ఎవరికైనా నిజమే. ఒకసారి మీరు స్క్వాడ్లోకి వచ్చేసి కొన్ని రోజులు ఆడిన తర్వాత మీరు 50, 60 కొట్టినా కూడా ఫామ్లో ఉన్నాడు, టెస్ట్ మ్యాచ్లో చూసుకుంటాడు అని అనుకుంటారు. కానీ మీరు కొత్తగా లోపలికి రావాలి అంటే పెద్ద పెద్ద స్కోర్స్ కొట్టాలి, బోల్డ్ అని వికెట్స్ తీసుకోవాలి. అదొకటే మార్గం. సో సమయంలో రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, పడికల్ అందరికీ వెయిట్ చేయాల్సింది ఒక ఆప్షన్ లేదనమాట. సో దిస్ ఈస్ ద రౌండ్ అప్ ఆఫ్ ద దులీప్ ట్రోఫీ ఫస్ట్ రౌండ్ మ్యాచెస్. ఇండియా బి గెలిచింది వాళ్ళ మ్యాచ్లో, ఇండియా సి గెలిచింది వాళ్ళ మ్యాచ్లో. బట్ ఏ టీం గెలిచింది, వాళ్ళ క్యాప్టెన్ ఎవరు, వాళ్ళు ఎంత బాగా క్యాప్టెన్సీ చేశారు ఇవి ఎవ్వరూ చూడరు. కానీ ఇక్కడి నుంచి ఇండియా స్క్వాడ్కి తీసుకెళ్లే ప్లేయర్స్ గురించి చూస్తారు. వాళ్ళు దొరికేశారు, వాళ్ళు కంబ్యాక్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ పంత్ కంబ్యాక్ చేశాడు, ఆకాశ్ రిటెన్స్ ప్లేస్, యష్దాల్కి అవకాశం దొరుకుతుంది. దట్స్ హౌ ది మేకప్ అండ్ ద స్క్వాడ్ లుక్స్ లైక్. 2 టెస్ట్కి మారుతుందేమో, విల్ హావ్ టు వెయిట్ అండ్ సీ. 27th సెకండ్ టెస్ట్ ఉంది, ఫస్ట్ టెస్ట్ 19 స్టార్ట్ కాబోతుంది. దానికి రావాల్సిన ప్రిపరేటరీ క్యాంప్ 12th నుంచి జరగబోతోంది చెన్నైలో. ఫస్ట్ టెస్ట్ చెన్నైలో ఇట్ బి డస్ట్ బౌల్ టర్నింగ్ ట్రాకే ఉంటుంది. అశ్విన్ అక్కడ మరి సాధారణంగా బాల్ వేస్తే అది ఇంకెళ్ళి తీసుకోవాల్సిందే. సో దట్స్ వై ఐ సెడ్ ఆ ఎక్స్ట్రా స్పిన్నర్ని ఆడే అవకాశం ఉందంటే ఒకే ఒక ఫాస్ట్ బౌలర్ షుడ్ బి బుమ్రా. లేదు బుమ్రా సిరాజ్ ఇద్దరిని ఆడతారంటే కుల్దీప్, అక్షర్ అని టాస్ వేసుకోవాల్సి వస్తుందేమో. విల్ గెట్ టు నో ఆన్ దట్ పర్టిక్యులర్ డే ఆఫ్ ద టెస్ట్ మ్యాచ్. బట్ మీరేమన్నారు వీడియో గురించి లెట్ మీ ఇన్ ద కామెంట్స్. బికాస్ ఇంటరాక్ట్ చేస్తే లైక్ షేరింగ్ అండ్ కామెంట్స్ చేస్తే ఏంటంటే అంటే వీడియోకి ఇంటరాక్షన్ ఉంది, బాగుంది అనుకుంటుంది యూట్యూబ్ అల్గోరిథం కూడా, ఇంకా ఎక్కువ మందికి చూపిస్తుంది. దాంట్లో ఏమవుతుంది, కొత్త వ్యూవర్స్ మన ఛానల్కి వస్తారు. వాళ్ళు ఎవరైనా వచ్చి వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక కాంటెంట్ నచ్చితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్, బికాస్ దట్ విల్ హెల్ప్ us స్టే మోటివేటెడ్. ఇంకొంచెం కొత్త వీడియోస్ తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాం. ఆ హెల్ప్ చేసి పెట్టండి, మీ వీడియోస్ చేస్తూనే ఉంటాం. మరొక మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సెలవు, అడియోస్ అమిగో.